ఇంత సంతోషంగా ఉన్న ఈ తండ్రికి తెలియదు పాపం తన కన్న కూతురే కసాయిదవుతుందని. జయంత్ బల్లావర్ ఇతనొక సిన్సియర్ పోలీస్. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని సిటీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. 25 ఏప్రిల్ 2023 ఎప్పట్లానే డ్యూటీకి వచ్చాడు. కానీ ఏదో ఆందోళనగా ఉంది. తల తిరుగుతున్నట్టుగా ఉంది. ఆ రోజు తన డ్యూటీ కలెక్టరేట్లోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో. కానీ తనని తాను సంభాళించుకొని వాటర్ తాగి బయలుదేరాడు. కానీ అక్కడికి చేరుకోగానే ఉన్న పాటున పడిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి వచ్చి హుటాహుటిన చంద్రపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అన్ఫార్చునేట్లీ తనని కాపాడలేకపోయారు. ఇంటికి వార్త చేరేసరికి వారంతా దుఃఖంలో మునిగిపోయారు. జయంత్కి ఒకే ఒక కూతురు ఆర్య. తనంటే జయంత్కి ఎంతో ఇష్టం. ఎంతో గారాబంగా పెంచాడు. తండ్రి చనిపోయేసరికి చాలా ఎక్కువగా ఏడ్చింది జయంత్ కూతురు ఆర్య. అందరూ జాలిపడ్డారు. రూల్స్ ప్రకారం పోస్ట్మార్టం చేయాలి కాబట్టి పోస్ట్మార్టం చేశారు. అందులో ఏది ఫాల్ట్ లేదని చెప్పి బాడీని ఫ్యామిలీకి అప్పగించారు. అంతిమ సంస్కారాలు అయిపోయిన తర్వాత ఒక నెలలోనే తను ప్రేమించిన ఆశిష్ శర్మని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు చాలా ఎంజాయ్ చేశారు. రీల్స్ పోస్ట్ చేయటం, రకరకాల ప్లేసులకు వెళ్ళటం, పార్టీలు చేసుకోవటం. ఎవ్వరికీ అనుమానం రాలేదు. తను హ్యాపీగా ఉంది, మ్యారేజ్ చేసుకుంది, హ్యాపీగా అంతా తిరుగుతున్నారు అని అనుకున్నారు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా. ఆ రోజు అంటే 2023 ఏప్రిల్ 25న తన తండ్రికి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మిల్క్ షేక్ కలిపి ఇచ్చింది ఆర్య. తన కూతురు ఎంతో ప్రేమతో ఇస్తుందని చెప్పి మురిసిపోయి తను ఆ మిల్క్ షేక్ తాగి హ్యాపీగా డ్యూటీకి బయలుదేరాడు జయంత్. డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇలా అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. అందరూ నార్మల్ అని అనుకున్నారు. జయంత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆర్య ప్రవర్తన అతనికి నచ్చలేదు. బయట ఎవరితోనో మాట్లాడడం, రాత్రులప్పుడు ఎక్కువ టైం బయట గడిపి రావటం, రాత్రంతా ఫోన్లో మాట్లాడుతూ ఉండడం, ఎప్పుడు చూసినా ఫోన్లో ఉండడం, ఇవన్నీ చూసి తన కూతుర్ని నీ పద్ధతి బాగోలేదు అని మందలించాడు. అయినప్పటికీ తను తండ్రి మాటను లెక్క చేసేది కాదు. తన బిహేవియర్ కూడా చాలా రూడ్గా ఉండేది. తనకి చిన్నప్పటి నుంచి తండ్రి ఏది కాదనకుండా చేయటం వలన అంతా నా ఇష్టం, నేను అనుకున్నట్టే జరగాలి అనే మనస్తత్వంతో తను పెరిగింది. మనం ముందు తను ప్రేమించిన ఆ అబ్బాయి కోసమే తండ్రిని హత్య చేసిందని అనుకుంటాం. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఆశిష్ శర్మ తండ్రి చనిపోయాక కంపాషనేట్ గ్రౌండ్స్ ప్రకారం అతనికి పోలీస్ ట్రైనింగ్లోకి తీసుకున్నారు, పోలీస్ జాబ్ ఇవ్వడానికి. తను పరిచయం అయ్యేటికి ఆశిష్ శర్మ ఆ స్టేజ్లో ఉన్నాడనమాట. తనకి అప్పుడే ఒక ఆలోచన మైండ్లో పడింది. తను తండ్రి ఇంత గారాబంగా పెంచాడు, తను ఏది కావాలంటే అది ఇచ్చాడు అని ఆలోచించలేదు. తండ్రిని ఒక ప్రాబ్లం లాగా చూసింది. తన తండ్రి చనిపోతే ఆ ప్రాబ్లం తీరిపోతుంది, తనకి ఆ జాబ్ వస్తుంది అని పక్కా ప్లాన్ ప్రకారం ఆశిష్ శర్మకి పాయిజన్ తెమ్మని చెప్పింది. అది పోస్ట్మార్టం చేసినా సరే కనపడకుండా ఉండేలాంటి పాయిజన్ తెమ్మని చెప్పింది. దాంతో ఈ ఆశిష్ శర్మ తన కజిన్ అయిన ఒక చిన్న అబ్బాయి, వాడు కూడా టీనేజర్, 13 ఇయర్స్ బాయ్, వాడు డ్రగ్స్ యూజ్ చేస్తుండడం వల్ల ఆ డ్రగ్స్ అమ్మే ఒక చైతన్య మాంటీ అనే అబ్బాయి దగ్గర ఒక 5,000 పెట్టి ఒక రకమైన మెడిసిన్ తీసుకొస్తాడు. అంటే అది ఎలా డిటెక్ట్ చేసినా కనబడదనమాట. ఆ మెడిసిన్ తెచ్చి ఇవ్వడంతో ఆ మెడిసిన్ని మిల్క్ షేక్లో కలిపి తను ఇవ్వడంతో పోస్ట్మార్టం జరిగినా సరే అది ఎవరు తెలుసుకోలేరు. ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది. పోస్ట్మార్టం అయితే చేశారు కానీ తన అవశేషాలని ఫోరెన్సిక్కి పంపించలేదు. దాంతో ఎవరూ కనుక్కోలేకపోయారు. కానీ నేరం ఎంత తెలివిగా చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాక మానదు. ఈ ఆశిష్ని ఇండిసిప్లిన్ కారణంగా జాబ్లోంచి తీసేశారు. అప్పటినుంచి ఆశిష్కి విలువ ఇవ్వడం మానేసింది ఆర్య. ఎప్పుడు రూడ్గా మాట్లాడుతూ ఉండేది, ఎప్పుడు గొడవలు అవుతూ ఉండేవి. దాంతో ఈగో హర్ట్ అయిన ఆశిష్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కన్ఫెషన్ ఇచ్చాడు. 3 సంవత్సరాల క్రితం జరిగింది ఇది అని చెప్పాడు. దాంతో పోలీసులు ఆర్యాని, ఆశిష్కి హెల్ప్ చేసిన తన కజిన్ని, తనకి విషం అమ్మిన చైతన్యని అరెస్ట్ చేశారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు జెన్జీ ఎందుకు ఇలా తయారవుతుంది? ప్రతి చిన్న విషయానికి మర్డర్స్ చేసేస్తున్నారు. చాలా చాలా ఈజీగా మర్డర్స్ చేస్తున్నారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి ఇలాంటి విషయాలపైన? ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో కొంతవరకు వెళ్తుంది. ఇలాంటి వీడియోలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.